తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం మీద బురద జల్లడము, గోబల్స్ ప్రచారం చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చే 94,000 కోట్లు. ఒకడంటాడు 1,00,000 కోట్ల అవినీతి అయిందంటాడు, ఇంకొకడంటాడు 1,50,000 కోట్ల అవినీతి అయిందని మాట్లాడుతూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మంత్రి అంటాడు 1 ఎకరానికి నీళ్లు రాలేదంటాడు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 50,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు వచ్చాయంటాడు. నిండు శాసనసభలో అసెంబ్లీలోనే రాష్ట్ర ప్రభుత్వము సాగునీటి రంగం మీద వైట్ పేపర్ పెట్టింది. ఆ వైట్ పేపర్లో స్పష్టంగా ఏం రాశారు ఆ రోజు? కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు మరియు స్థిరీకరణ కింద 20 లక్షల ఎకరాల పంట పండింది అని అసెంబ్లీలోనే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అంటే అసెంబ్లీలో ఒక మాట చెప్తారు, బయట ఒక మాట చెప్తారా? ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కుప్పగూలింది, ప్రాజెక్టు కూలిపోయిందని పదే పదే ముఖ్యమంత్రి గారు పాడిందే పాట పాసుపండ్ల బాట అన్నట్టు గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. కాళేశ్వరం మీన్స్ 3 బ్యారేజీలు, కాళేశ్వరంలో 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 203 కిలోమీటర్ల టనలు, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు. ఇలా కాళేశ్వరం అంటే ఒక మెగా ప్రాజెక్ట్. ఇందులో కొన్ని వందల కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఒక బ్లాక్, 7వ బ్లాకులో 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. అంటే ఒక బ్లాకులో 2 పిల్లర్లు కుంగితే ఇన్ని వందల కాంపోనెంట్లు కూలిపోయినాయి, మొత్తం కుప్పగూలిందని ఒక అబద్దాలకు గోబల్స్ ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది 7వ బ్లాకును తిరిగి నిర్మించడం ద్వారా ప్రాజెక్టును వినియోగంలోకి తేవచ్చు అని. ఆ పని తొందరగా చేయను. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రాజకీయాలు ముఖ్యమా, రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? ఈ సంవత్సరం నీళ్లు లేక మీకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద పంట ఎండిపోయింది, ఎస్ఆర్ఎస్పీ టేల్ ఎండ్లో ఇబ్బంది వచ్చింది, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇబ్బంది వచ్చింది. ఇవన్నీ కూడా రేపు ఇబ్బంది కావద్దు అంటే తొందరగా పూర్తి చేయాలి. కాలం ఒకవేళ కష్టంగా ఉండి వర్షాలు పడక కాలం కానప్పుడు ఈ మన కాళేశ్వరం ఒక వరప్రదాయని. ఎందుకంటే ఎక్కడ నీళ్లున్నా లేకపోయినా, వర్షాలు పడకపోయినా కాళేశ్వరం దగ్గర కావాల్సినంత నీటి లభ్యత ఉంది. అందువల్ల దీన్ని పూర్తి చేయడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను.